30 సీట్స్ మేము గెయిన్ అవుతాం సార్. వాళ్ళకి ఓట్లు చాలా కులాలు వేయలేదు సార్. నేను అసలు అది రాజు గారికి చెప్తున్నా, చాలా కులాలు ఓట్లు వేయలా. చెప్పండి, కమ్మాసు కాపులు తప్ప మీకు కులాలు ఓట్లు వేసారని చెప్పండి, నేను చెబుతా. అంటే భారీ ఓటింగ్ జరిగినప్పుడు ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఓటమికి సూచిక అంటూ ఉంటారు. అది ఎందుకు అవుతుంది? లాస్ట్ ఇయర్ మరి 10% గెలిచాం. అవును, అదే అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ఉంది కాబట్టి మీరు గెలిచారు. అట్లా కాదు, అక్కడ ఇప్పుడు మీరున్నారు కాబట్టి గెలుస్తారని కదా. అది సాయి గారు మాట, ప్రభుత్వం అనుకూలం వ్యతిరేకం సార్. జగన్ మళ్ళీ గెలిపేయాలని ధోరణితో ఓటేశారు. లేడీస్ ఆయన తిరుపతి గారు చెబుతున్నారు కదా, నేను 7:30 బూత్ లెక్క 6:30లో ఉన్నారు లేడీస్. నేను అడిగా, ఏందమ్మా ఎంత పెందలాడు వచ్చారు 7కి స్టార్టింగ్ అని. అమ్మ జగన్ కొట్టేసి ఇంటికి పోవాలయా. నేను చాలా ఓట్లో తిరిగా. ఓస్ ఇక్కడ మన తెలుగుదేశానికి ఎలక్షన్ చేసింది కాపు తమ్మాసు. ఇక్కడ మొత్తం ఉంది అంత 11-17%. ఎక్కడ ఓటు బ్యాంక్ పెరిగిందో టోటల్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, అక్కడ నీతో 10% కలిపి 30-35 40 వాళ్ళు ఆగిపోతున్నారు. చూడండి, ఇప్పుడు ఆయన తెనాలి నియోజకవర్గం గురించి నాకు చెప్పండి, నేను చెబుతాను. ఊళ్ళతో సహా చెబుతా. నేను గత 5 ఎలక్షన్లు చేస్తున్నా. ఊళ్ళు ప్యాటర్ను ఎంత బట్టి పెడుతున్నాను. వాళ్ళు చాలా వెనకబడిపోయారు సాయి గారు. అంటే నేను 17% ఉంటాయి ఎస్సీలు, 5% ఉన్న ఎస్టీలు, 9% ఉన్న ముస్లింలు, 7% ఉన్న రెడ్డీస్. వాళ్ళకి ఎక్కడే ఉన్నాయి? వాళ్ళకి ఎంతసేపు చెప్పిన కమ్మ కాపే కదా వాళ్ళు చెప్పేది. వేసారు, వాళ్ళకి వేసుకొని ఏంటి ఓటింగ్, రెండో కాస్ట్ ఓటింగ్, మేజర్ కాస్ట్ ఓటింగ్ ఇది. బీసీలు అటు పక్కకే వెళ్ళారని కదా మొత్తం. ఇది బీసీలు ఈ దఫా కీలకమైన టైం, 140 కార్పొరేషన్లు పెడతామన్నారు. అట్లాగే బీసీలకు సంబంధించి భారీ ప్రణాళికతో వచ్చారు అన్నటువంటిది కదా ఇప్పుడు తెలుగుదేశం. సాయి గారు ఒక మాట చెప్తారు సార్, మేము కార్పొరేషన్ ఇచ్చాం, వాళ్ళు గౌరవించాం. అసలు ఇది ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్. మేము 31 లక్షలు ఇచ్చిన ఇళ్లలో 70% బీసీలు, ఎస్సీలే కదా. వాళ్ళ కార్పొరేషన్ తో పని ఉంది, వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చాం కదా డబ్బులు. అంటే ఏళ్ల తరబడి పార్టీ ఫీలింగ్ ఉంటది కదా. బీసీలు మాక్సిమం తెలుగుదేశం సపోర్టర్స్ సాధారణంగా, వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా మారిపోతారా? ఒకటి సార్, పోయింది సరే మాకు 15, వాళ్ళకి 20% ఇచ్చారు బీసీ. పోయింది సార్ 19లోనే 5% ఎక్స్ట్రా ఉంది, లేకపోతే వాళ్ళకి 40% అయ్యి. ఈ తడ మాకు 20, వాళ్ళకి 15 బీసీ. అవునా కాదు చర్చించుకొని మాట్లాడండి. ఎక్కడికైనా వెళ్దాం, ఒక విలేజ్కి వెళ్దాం. ఇది వాస్తవం మాట్లాడుతున్నా. వైశ్యాసు బ్రాహ్మిన్స్ మొత్తం 4%, వాళ్ళకి 1% ఎక్స్ట్రా పడ్డాయి బీజేపీ మూలాన. ఇది వాస్తవం. నేను వాస్తవాలు మాట్లాడు, ఎవరికి ఏ కాస్ట్ ఎన్ని పడ్డాయని. నేను బూతులు తిరిగా